హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 8, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ మనం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. సెప్టెంబర్ 4, 2025 రోజున ఈ టాపిక్ని మనం వార్తల్లో చూసాము, డిస్కస్ చేయడం జరిగింది. మరి ప్రశ్నని మరొకసారి చూడండి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన భారతీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి? భారతీ ఫుల్ ఫామ్, పూర్తి రూపం ఏంటి, యాక్రోనిమ్ ఏంటి? దీనిని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ సంస్థ ప్రారంభించింది? సింపుల్ క్వశ్చన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ భారతీ ఫుల్ ఫామ్ చూద్దాం, యాక్రోనిమ్ చూద్దాము. భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలియన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. మరి దీనిని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ సంస్థ ప్రారంభించింది అంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, అపెడా. అపెడా ఫుల్ ఫామ్ ఏంటి? అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. మరి ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన సంస్థ వార్తల్లోకి వచ్చింది అంటే దానికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ ఏంటి అంటే ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో ఆ పలానా సంస్థ పనిచేస్తుందో చూడాలి. అపెడా అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? సో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ అంటున్నాను. ఎక్స్పోర్ట్స్ ఈజ్ ద కీ. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, అలా ట్రేడ్ రిలేటెడ్గా ఏదైనా వర్డ్ కనిపించింది అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నట్టు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ గుర్తుపెట్టుకోండి, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటాము. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అంటేనే ఆ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. పక్కన పెట్టేయండి. అలా ఇటీవల చాలా సంస్థలు వార్తల్లోకి వస్తున్నాయి. ఉదాహరణకు తీసుకుంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు అనుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం జేపీ నడ్డా గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక సంస్థ DPIIT, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ పరిధిలో పనిచేస్తుంది. ఇలా చూడాలి. ఏదైనా ఒక్క వర్డ్ కనిపించింది అంటే పోటీ పరీక్షల కోణంలో దానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, వాటిని మనమే క్వశ్చన్గా వేసుకోవాలి, సమాధానాన్ని వెతకాలి. ఓకేనా? సో ఇది అపెడా, భారతి అనే ఇనిషియేటివ్ అపెడా వారిచే ప్రారంభించబడింది. ఓకేనా? ఫుల్ ఫామ్ అయిపోయింది, ఎవరు ప్రారంభించారో అయిపోయింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతదేశంలో దేశవ్యాప్తంగా అగ్రిఫుడ్ స్టార్టప్స్ ఉంటాయి కదా, దాదాపు 100 అగ్రిఫుడ్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి. అగ్రిఫుడ్ స్టార్టప్స్ని ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్గా వాటిని ప్రోత్సాహం కల్పించాలి. అండ్ అట్ ద సేమ్ టైం 2030 సంవత్సరం నాటికి, బై 2030, సో ఒక టార్గెట్, 2030 సంవత్సరం నాటికి భారతదేశంలో అగ్రిఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, అంటే అగ్రికల్చరల్ రిలేటెడ్గా ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎగుమతులను $50 బిలియన్ రీచ్ చేయాలి. $50 బిలియన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. $50 బిలియన్ ఎక్స్పోర్ట్ టార్గెట్ ఈ భారతీ ఇనిషియేటివ్లో భాగంగా అపెడా నిర్దేశించుకుంది. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఏదో పోటీ పరీక్షల కోణంలో భారతి అంటే ఏంటి, ఎవరు ప్రారంభించారు, ఇంతటితోనే ఆగడు ఎగ్జామినర్. దానికి సంబంధించి టార్గెట్స్ ఏంటి, నిర్దేశించుకున్న టార్గెట్స్ ఏంటి, ఇటువంటివి అడుగుతారు. ఇంత డెప్త్గా అడుగుతారు. మీరు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. మీకు మ్యాక్సిమం ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది అంటే దానికి సంబంధించి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఆ తర్వాత మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో దీనికి సంబంధించి PDF కూడా అందుబాటులో ఉంటుంది, చూడొచ్చు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
సో భారతి కార్యక్రమం అపెడా లాంచెస్ భారతి టు బూస్ట్ ఇండియాస్ అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అంట. ఓకేనా. సో అపెడా ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ కార్యక్రమం 100 అగ్రిఫుడ్ స్టార్టప్లను ప్రోత్సహించేందుకు రూపొందించబడింది. నంబర్ గుర్తుపెట్టుకోండి, 100 అగ్రిఫుడ్ స్టార్టప్స్ కోసము భారతి అనేది అపెడా వారు ప్రారంభించారు. దీని లక్ష్యం, భారతీ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే 2030 నాటికి అగ్రిఫుడ్ ఉత్పత్తులు ఉంటాయి కదా, అగ్రికల్చరల్ రిలేటెడ్గా ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటి ఎగుమతులను $50 బిలియన్ పెంచాలంట. గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. ఇదంతా కూడా మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఓవరాల్గా. సో భారత్స్ హబ్ ఫర్ అగ్రిటెక్, రెసిలియన్స్, అడ్వాన్స్మెంట్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. ఎక్స్పోర్ట్ కోసము, ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో అగ్రికల్చరల్ రిలేటెడ్గా అంటే అపెడా, ఎనఫ్. ఓకేనా. సో ఇదంతా కూడా ఇక అపెడా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అపెడా 1985 ఇయర్లో అపెడా అనే సంస్థ ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇక ఇప్పటికే భారతదేశంలో స్టార్టప్స్కి ప్రోత్సాహం కల్పించడానికి భారత ప్రభుత్వం చాలా ప్రోత్సాహకాలను ఇస్తోంది. అందులో భాగంగా స్టార్టప్ ఇండియా 2016 ఇయర్లో మనం ప్రారంభించడం జరిగింది. ఇది చూసాము. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారతదేశంలో అంకుర సంస్థలు ఉంటాయి కదా, ఆయా రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న అంకుర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఉదాహరణకు తీసుకుంటే మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో టీ హబ్ ఇలాంటివి. ఓకేనా, సరిపోతుంది. సో ఈ విధంగా మీకు ప్రతిరోజు ఒక ప్రశ్న అయితే ఇస్తున్నాను, సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు ప్రాక్టీస్ అవుతుంది. మీకు ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాను డైలీ ఒకటి చొప్పున అంటే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే ప్రతిరోజు ఒకటి చొప్పున క్వశ్చన్ ఇస్తున్నాను. వీడియోని ప్రతిరోజు కూడా వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాలు మాత్రం వందలాది మాత్రమే కనబడుతున్నాయి. నేను మీ నుండి కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు వీడియోని చూడండి, మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరిచ్చే సపోర్ట్తో, ఆ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. ఇక వీడియో చివరి వరకు చూసి ఈరోజు క్లాస్లో మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఓకేనా. ఇక అబ్జర్వ్ చేస్తే అండ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మీకు ప్లే స్టోర్లో కనబడుతుంది. జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, లేదంటే వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉన్నాను. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కామెంట్ బాక్స్లో ఉంటుంది, చూడండి. సో ఫస్ట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వర్ధమాన అంశాలను డిస్కస్ చేద్దాము. మీరు ప్రతిరోజు మన క్లాసెస్ని చూస్తూ ఉంటే, ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అందిస్తున్నాను కదా, ప్రతిరోజు వీడియో ఇస్తున్నాను. సో ప్రతిరోజు చూడండి. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసము రీజనల్ కరెంట్ అఫైర్స్ 100% నేను కంప్లీట్ చేస్తున్నాను, 100% ఇస్తున్నాను. ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన వర్ధమాన అంశాలు. సో ఇక్కడ ఫస్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాలను, పర్సన్స్ ఇన్ న్యూస్, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, అలా క్రీడా సంబంధిత అంశాలు ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాము స్టెప్ బై స్టెప్. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించే కాళోజీ పురస్కారం 2025 వార్తల్లోకి వచ్చింది. మీరు వార్తాపత్రికల్లో చూసే ఉంటారు. కాళోజీ పురస్కారం చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ పురస్కారం నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. మరి అలాంటిది ఈ సంవత్సరానికి గాను 2025 సంవత్సరానికి గాను కాళోజీ పురస్కార గ్రహీతగా ఎవరు వార్తల్లోకి వచ్చారు అంటే నెల్లుట్ల రమాదేవి గారు రచయిత్రి, కవయిత్రి అయిన రమాదేవి గారిని వరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన చూసాము. అండ్ ఇక్కడ కాళోజీ గారి పేరు చెప్పాను కదా, ప్రతి ఏటా కూడా, ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 9th గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 9ని కాళోజీ గారి జయంతిగా మనం చూస్తాము. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కాళోజీ గారి జన్మదినోత్సవాన్ని, జయంతిని ఏ విధంగా నిర్వహిస్తుంది అంటే తెలంగాణ భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటాము. ఓకేనా. సో ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ఈ పురస్కార ప్రకటన అనేది వార్తల్లోకి వచ్చింది. పురస్కార ప్రదానోత్సవం సెప్టెంబర్ 9th రోజున
జరుగుతుంది. ఓకేనా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తాపత్రికల్లో చూస్తే అంతే, నెల్లూట్ల రమాదేవి గారికి కాళోజీ పురస్కారం 2025 దక్కింది అని చెప్పేసి రాస్తారు అంతే. తనకు సంబంధించి తను ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, ఉమ్మడి వరంగల్ జిల్లా అని చెప్పేసి స్టేషన్ గన్పూర్ అని ఇలాంటివి ఇచ్చేస్తారు బేసిక్స్. తను రాసిన కొన్ని రచనల గురించి మెన్షన్ చేస్తారు. కానీ పోటీ పరీక్షల కోణంలో ప్రశ్నలు ఎలా అడుగుతున్నారంటే, కాళోజీ పురస్కారం వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఆ పురస్కారం యొక్క బేసిక్స్ అడుగుతారు. మొట్టమొదటిసారి కాళోజీ పురస్కారం ఏ సంవత్సరం నుండి 2015 నుండి మరి ఇప్పటి వరకు 2025 వరకు పురస్కార గ్రహీతల పేర్లు మనకు ఐడియా ఉండాలి. ప్రతి ఒక్క పేరు కూడా 2015 నుండి 2025 వరకు. అండ్ మరి పురస్కారంలో భాగంగా ప్రత్యేకతలు, పురస్కార గ్రహీతకి ఇచ్చే ప్రైజ్ మనీ, మానిటరీ వాల్యూ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి ఇస్తారు, ఇలాంటివి చూడాలి. ఓకేనా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి పేరు మీద కాళోజీ పురస్కారంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2015 నుండి రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. ఈ పురస్కారం కాళోజీ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 9న ప్రధానోత్సవం జరుగుతుంది. ఓకేనా. తెలంగాణ భాషకు సంస్కృతికి సేవలు చేసిన వారికి అందజేస్తారు కాళోజీ పురస్కారాన్ని. సో తెలంగాణ భాషకి అంటే తెలుగు భాషకి మరియు మన తెలంగాణ సంస్కృతికి విశేష కృషి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి ప్రకటించడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పురస్కార ప్రధానోత్సవం ప్రకటన. ఓకేనా. కాళోజీ తెలంగాణ భాషకు సంస్కృతికి చేసిన సేవలకు గాను ఆయన జయంతి రోజును, ఏ రోజు, సెప్టెంబర్ 9th తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నిర్వహిస్తున్నారు, గత ప్రభుత్వం నుండే చూస్తున్నాము. కాళోజీ పురస్కారం కింద అవార్డుని, మొమెంటోని అండ్ ఎట్ ద సేమ్ టైం నగదు పురస్కారం. కాళోజీ పురస్కార గ్రహీతకు నగదు ఎంత ఇస్తారని అడుగుతారు. 1,116 రూపాయలు. 1,116 రూపాయలు. ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ కవర్ అయినవి చూడండి. పురస్కారాన్ని ఎవరు ప్రకటిస్తారు, ఎవరి ఆధ్వర్యంలో ప్రధానోత్సవం జరుగుతుంది, ఏ రోజున, సెప్టెంబర్ 9th ప్రత్యేకత కాళోజీ నారాయణరావు గారి జయంతి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ జయంతిని మనం ఎలా జరుపుకుంటాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలా నిర్వహిస్తుంది అంటే తెలంగాణ భాషా దినోత్సవంగా అదే రోజున పురస్కార ప్రధానోత్సవం చూస్తాము. మరి నగదు బహుమానం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ పాయింట్స్ కవర్ అయిపోయినాయి. ఇలా చూడాలి. ఏదో వార్తాపత్రికల్లో కనిపించిన అంశాన్ని యాజ్ ఇట్ ఈస్ చదివితే పోటీ పరీక్షల్లో మనం 100% మార్క్స్ సాధిస్తామా అంటే మీకే అర్థమవుతుంది. వార్తల్లో కనిపిస్తున్న అంశాన్ని మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి. పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, దానికి సంబంధించి ఇంకా ఏం పాయింట్స్ అడిషన్గా ఇవ్వాలి, అవన్నీ కూడా చూడండి. మీరు మన క్లాసెస్ని ప్రతిరోజు చూడండి. పోటీ పరీక్షల కోణంలో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది మాత్రం నేను చెప్పగలను. ఓకేనా. అండ్ ఎట్ ద సేమ్ టైం కాళోజీ పురస్కార గ్రహీతలు ఇప్పటివరకు 2015 నుండి మనం చూస్తున్నాం కదా, 2015 నుండి 2025 వరకు, ఇప్పుడు రమాదేవి గారి వరకు. మరి పురస్కార గ్రహీతలు సంవత్సర వారీగా చూసామనుకోండి. సో మొట్టమొదటిసారేమో 2015లో అమ్మంగి వేణుగోపాల్ గారిని వరించింది కాళోజీ పురస్కారము. నెక్స్ట్ 2016లో ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న గోరేటి వెంకన్న గారిని, నెక్స్ట్ 2017లో రావులపాటి సీతారాం గారిని, అండ్ 2018లో అంపశయ్య నవీన్ గారిని, 2019లో కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారిని, 2020లో రమా చంద్రమౌళి గారిని, 2021లో పెన్నా రామకృష్ణ గారిని, 2022లో రామోజు హరగోపాల్ గారిని, 2023 ఇయర్లో జయరాజు గారిని, 2024లో అంటే లాస్ట్ ఇయర్ నలిమెల భాస్కర్ గారిని, మరి ఈ సంవత్సరం 2025 ఇయర్కి గాను పురస్కార గ్రహీతగా నెల్లుట్ల రమాదేవి గారిని చూడడం జరుగుతుంది. తను వరంగల్లోని స్టేషన్ గన్పూర్ ప్రాంతానికి చెందినవారు, రచయిత్రి, కవయిత్రి. ఇప్పుడు తన గురించి చూద్దాము, తన రచనలు ఏంటో కూడా చూద్దాము. సో ప్రముఖ తెలుగు కవయిత్రి, రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవి గారికి 2025 కాళోజీ పురస్కారం అనేది ప్రకటించబడింది. ఈ నిర్ణయాన్ని అందశ్రీ కమిటీ తీసుకోగా సెప్టెంబర్ 9th కాళోజీ జయంతి సందర్భంగా పురస్కారం ప్రదానం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ రాష్ట్రానికి సంబంధించి మంత్రిగా ఉన్న జూపాలి కృష్ణారావు గారు ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నెల్లుట్ల రమాదేవి గారు ఇప్పుడు పర్సన్గా మనం చూస్తాము. తనకి సంబంధించి చూస్తే తను రచనలు తల్లివేరు గ్రామీణ తెలంగాణ జీవితాలను
మానవ సంబంధాలను ఆకలింపు చేసుకున్న కథా సంపుటి, విమర్శకుల ప్రశంసలు కూడా పొందిన రచన. ఎగ్జామ్లో అడుగుతారు, తల్లి వేరు రచనతో సంబంధం ఉన్న రచయిత్రి లేదా రచయిత ఎవరని చెప్పేసేసి. నెక్స్ట్ మనస్సు మనస్సుకు మధ్య, మనస్సు మనస్సుకు మధ్య మంచి మంచి పేర్లు ఉన్నాయి చూడండి. మరో కథల సంపుటి డిసెంబర్ 2011లో ప్రచురణ అయింది. సో రచయిత ఎవరు? నేలుట్ల రమాదేవి గారు. నెక్స్ట్ మనస్సు భాష, ఆమె రచించిన కవితల సంకలన గ్రంథం డిసెంబర్ 2011లో ప్రచురణ. నెక్స్ట్ రమణీయం, రచయిత్రిగా మాత్రమే కాక చిత్రకారిణిగా ఆమె చొరవను చూపించే కార్టూన్ల సంకలన గ్రంథం రమణీయం. మీరు నమస్తే తెలంగాణ పేపర్ కనుక చూస్తే కనబడతాయి. నెక్స్ట్ రామాయణం, ఆమె నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమయ్యే ప్రముఖ కాలం అది. ఓకేనా. అండ్ ఆదర్శం సమీర, ఆమె రచించిన ప్రత్యేక కథలు. ఓకేనా, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెల్లుట్ల రమాదేవి గారికి సంబంధించి చెప్పాను. అండ్ అట్ ద సేమ్ టైం కాళోజీ పురస్కారం గురించి చెప్పాను. పురస్కార గ్రహీతలు ఇప్పటివరకు ఉన్న వారి గురించి చెప్పాను. పురస్కారంలో భాగంగా ప్రత్యేకతలు ఏంటో కూడా చెప్పాను. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా డెప్త్గా చదవండి. అండ్ పోటీ పరీక్షల కోణంలో పురస్కారాల గురించి, అవార్డ్స్ అండ్ హానర్స్ పైన చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇటీవల మనం చూసాము ఆగస్టు 31 రోజున పురస్కార ప్రకటన రామన్ మెగసెసే గురించి చూసాము. సేమ్ ఇప్పుడు మనము సెప్టెంబర్ 8 అనుకోండి, అక్టోబర్ 8 నెక్స్ట్ మంత్ ఇదే సమయానికి మనము ఏ విషయాన్ని వార్తల్లో చూస్తామంటే ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార గ్రహీతల గురించి ఆ వారం మొత్తం కూడా ప్రకటన వార్తల్లోకి వస్తుంది. అండ్ ఇక భారతదేశ విషయానికి వస్తే పద్మ పురస్కారాల గురించి కానివ్వండి. అండ్ ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా, పరాక్రమ్ దివస్ సందర్భంగా ఇచ్చే ఆపద ప్రబంధన్ పురస్కారం ఇలాంటివి కానివ్వండి. అండ్ ప్రతి 5 నెలలకు ఒకసారి వార్తల్లోకి వచ్చే నెల్సన్ మండేలా పురస్కారం కానివ్వండి. రంగాల వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలు ప్రపంచంలో ఆబెల్ ప్రైజ్, ప్రిట్జ్కర్ ప్రైజ్, మార్కోనీ ప్రైజ్ ఇలాంటివన్నీ కూడా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అవార్డ్స్ అండ్ హానర్స్ సెగ్మెంట్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. సో ఇది తెలంగాణకు సంబంధించి టాపిక్. ఇప్పుడు మనము ఏపీకి సంబంధించి ఈరోజు వార్తల్లో ఉన్న అంశాలు ఏంటో చూద్దాము. సో తురకపాలెం లేదా తూరకపాలెం ఎక్కడ ఉంది అంటే గుంటూరు డిస్టిక్లో ఉంది. అక్కడ ఆ గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక మిస్టరీస్గా అంటే వరుస మరణాలు సంభవిస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ ఏప్రిల్ నుండి ఈ సెప్టెంబర్ 1st వీక్ వరకు 29 మంది మరణించారు గుర్తు తెలియని కారణాల వల్ల. యాక్చువల్గా ఫైనల్గా కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే ఒక బ్యాక్టీరియా ప్రభావం అనేది పెరిగింది అని చెప్పేసి. ఆ బ్యాక్టీరియా పేరేంటి, ఏ వ్యాధి బారిన పడుతున్నారో చూద్దాము. హెల్త్ ఎమర్జెన్సీ, ఒక గ్రామంలో కంప్లీట్గా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లు ఏమడుగుతారంటే ఇటీవల హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటనతో వార్తల్లోకి వచ్చిన తురకపాలెం లేదా తురకపాలెము ఏ జిల్లాలో ఉంది? గుంటూరు. కారణం ఏంటి అని అడుగుతారు. ఓకేనా. సో డైరెక్ట్గా చూద్దాము. సో గుంటూరు జిల్లా తూరకపాలెం గ్రామంలో 2025 ఏప్రిల్ 1 నుంచి అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి సెప్టెంబర్ 3 వరకు కనీసం 29 మంది గుర్తు తెలియని వ్యాధులతో మరణించినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా నమోదు చేసింది. ఈ వరుస మరణాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనకు కారణమైనవి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గ్రామంలో స్పెషల్ క్యాంపులను ఏర్పాటు చేశారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇలాంటి చర్యలు గ్రామంలో వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. అధికారుల ప్రకారము రీసెంట్గా అసలు ఏంటి అంటే మెలియోయిడోసిస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెలియోయిడోసిస్ కారక జీవి ఏంటంటే ఒక బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పేరు గుర్తుపెట్టుకోండి. మట్టి నీటిలో ఉండే ఈ బ్యాక్టీరియా తడి వాతావరణాల్లో కూడా విస్తరిస్తుందంట. కొంతమంది బ్యాక్టీరియల్ కారణం అంటున్నారు, కొంతమంది వైరస్ కారణం అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సింది ఏంటంటే ఇటీవల వరుస మరణాలతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటనతో వార్తల్లోకి వచ్చిన తురకపాలెం ఎక్కడ ఉంది? ఎనఫ్. ఓకేనా, సరిపోతుంది. ఇక నెక్స్ట్ గ్రీన్ రైల్వే స్టేషన్గా విశాఖని గుర్తించడం జరిగింది. సో ఎవరు గుర్తించారు, ప్రత్యేకత ఏంటి? మనకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ తరచూ వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ప్రత్యేక గుర్తింపులు జాతీయ స్థాయిలో.
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో తీసుకుంటున్న చర్యలు ముఖ్యంగా నీటి సంరక్షణకు సంబంధించి కానివ్వండి, అంటే క్వాలిటీ వాటర్ ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా అండ్ ఎన్వైర్మెంటల్గా అక్కడ రైల్వే సిబ్బంది తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు కానివ్వండి, ఈరోజు గ్రీన్ రైల్వే స్టేషన్గా విశాఖ గుర్తింపుకి కారణమైంది. మరి ఎవరు గుర్తించారు? ఐజీబీసీ అంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పలానా టెంపుల్కి ఉదాహరణకు యాదగిరిగుట్టకి గ్రీన్ సర్టిఫికేషన్ అన్నారనుకోండి, అటువంటప్పుడు మనకి ఈ సంస్థనే వార్తల్లోకి వస్తుంది, గ్రీన్ సర్టిఫికేషన్. ఓకేనా. విశాఖపట్నం రైల్వే స్టేషన్కు గ్లోబల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అందించే గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ అనేది దక్కిందంట. ఈ గుర్తింపు రాబట్టడంలో పర్యావరణ అనుకూల విధానాలు అంటే ఎన్వైర్మెంటల్గా అక్కడ చర్యలు అద్భుతంగా ఉన్నాయి. రైల్వే సిబ్బంది తీసుకుంటున్న చర్యలు, ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎన్వైర్మెంటల్గా చూసుకున్న నీటి సంరక్షణ పరంగా కానివ్వండి, శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ, వేస్ట్ మేనేజ్మెంట్ కూడా అద్భుతంగా ఉంది. ఇంధన సమర్థత వంటి అంశాల్లో అమలు చేసిన మెరుగైన విధానాలు ఇక విశాఖపట్నం రైల్వే స్టేషన్ గ్రీన్ రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందినగా ఎకో ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ అని చెప్పొచ్చు ఇక. ఓకేనా. ఇక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ స్థాపన 2001 సంస్థ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. లక్ష్యం పర్యావరణ అనుకూల భవన మౌలిక నిర్మాణ వసతుల ప్రమాణాల కోసము ఇస్తారు. ఓకేనా. ఇక విశాఖపట్నం రైల్వే స్టేషన్ కనుక మనం చూసామనుకోండి, తూర్పు కోస్తా రైల్వేకు కీలక కేంద్రం. అది పరిశుభ్రత, కనెక్టివిటీ సౌకర్యాల పరంగా దక్షిణ భారతదేశంలో మంచి రెప్యుటేషన్ కలిగి ఉన్న రైల్వే స్టేషన్. ఇక ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ ప్రత్యేకంగా చూస్తున్నాము. ఓకేనా. ఇక ఈ గ్రీన్ సర్టిఫికేషన్ యొక్క ప్రయోజనం ఏంటంటే రైల్వే స్టేషన్ల పర్యావరణ ప్రమాణాల పెంపుదల ఉంటుంది. ఇక గ్రీన్ ట్రావెల్ను ప్రోత్సహించడానికి ఉదాహరణగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇక భారతదేశంలో రైల్వేస్కి సంబంధించి పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. రైల్వేస్కి సంబంధించి భారతదేశంలో ఇటీవల కాలంలో రైల్వే రిలేటెడ్ సూపర్లేటివ్స్ కానివ్వండి, ఆర్పిఎఫ్కి సంబంధించి కానివ్వండి, అండ్ రైల్వేస్ సంబంధించి చరిత్రలో నిలిచిపోయిన కీలకమైన అంశాలు, వందే భారత్ లాంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా అడుగుతారు. ఇక్కడ చూస్తే రైల్వే బోర్డు స్థాపన వచ్చేసి మనము 1905 18 ఫిబ్రవరి స్వాతంత్రానంతరం అయితే 1951 నుండి మనం చూస్తున్నాము. ప్రస్తుతం భారతదేశంలో రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల తన పదవీ కాల పొడిగింపును చూసాము. రైల్వే బోర్డు చరిత్రలోనే మొట్టమొదటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సతీష్ కుమార్ గారు, అండ్ ఎట్ ద సేమ్ టైం హెడ్ క్వార్టర్. ఇక భారత రైల్వేకి సంబంధించి కొన్ని జీకే పాయింట్స్. తొలి ప్రయాణికుల రైలు భారతదేశంలో ఎప్పుడు? 16 ఏప్రిల్ 1853 మార్గం ముంబై తానే మధ్య. దూరం వచ్చేసేసి 34 కిలోమీటర్లు. ఓకేనా. ఇక రైల్వేస్ అంటేనే భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వారి కాలంలో మనం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి లార్డ్ డల్హౌసీ. ఇక తొలి ఎలక్ట్రిక్ ట్రైన్ 3 ఫిబ్రవరి 1925 రోజున చూసాం మనం. అండ్ మార్గము ముంబై విక్టోరియా టెర్మినస్ నుండి కుర్లా వరకు. అండ్ తొలి మెట్రో ట్రైన్ నగరం కోల్కతాలో ప్రారంభమైంది 24 అక్టోబర్ 1984లో. ఇక తొలి హై స్పీడ్ సెమీ బుల్లెట్ ట్రైన్ వందే భారత్ 2019 సంవత్సరంలో మొట్టమొదటి వందే భారత్ ట్రైన్ వచ్చేసేసి వారణాసి ఢిల్లీ మార్గము. ఇక ఇటీవల వందే భారత్ ట్రైన్స్లోనే లాంగెస్ట్ డిస్టెన్స్ దాదాపు 81 కిలోమీటర్స్ని కవర్ చేసే 12 గంటల్లో కవర్ చేసే వందే భారత్ ట్రైన్ రీసెంట్గా లాస్ట్ 1 మంత్లోనే మనం చూసాము నాగ్పూర్ పూణే మధ్య మహారాష్ట్రలో. తొలి ప్రైవేట్ ట్రైన్ మోడల్ తేజాస్ ఎక్స్ప్రెస్. ఓకేనా. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంకా టాపిక్స్ని చూస్తే, సో అమరావతిని అద్భుతమైన లేదా అంగరంగ వైభవంగా నగర నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఒక డ్రీమ్ ప్రాజెక్టే తీసుకున్నారు. అక్కడ క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నాము. అలా అమరావతిని క్వాంటమ్ వ్యాలీ పర్యవేక్షణకు సంబంధించి 2 కమిటీలను వేసింది రాష్ట్ర ప్రభుత్వము. ఒకటి ఎక్స్పర్ట్స్ కమిటీ, ఒకటి అపెక్స్ కమిటీ. సో కమిటీలు ముఖ్యంగా క్వాంటమ్ వ్యాలీ పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీలు. సో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కు మార్గదర్శకంగా పనిచేయాల్సిన 2 కమిటీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆ కమిటీలు ఏంటంటే ఒకటి అపెక్స్ కమిటీ, సెకండ్ ఎక్స్పర్ట్స్ కమిటీ. ప్రభుత్వ లక్ష్యం ఈ కమిటీలు వేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ను క్వాంటమ్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేయడము, క్వాంటమ్ వ్యాలీని.
సో సామాజిక అభివృద్ధి, శాస్త్రీయ పరిశోధనలు, పరిశ్రమల భాగస్వామ్యం కోసం క్వాంటమ్ కంప్యూటింగ్ని వినియోగించాలన్నది ఉద్దేశం అంట. స్టేట్ క్వాంటమ్ మిషన్ సూచనల ఆధారంగా ఈ కమిటీలు పనిచేస్తాయి. క్వాంటమ్ మిషన్ అమలు, వ్యూహాత్మక దిశ, నైపుణ్య అభివృద్ధి వంటి అంశాలపై ఈ కమిటీలు సమగ్ర మార్గదర్శకత్వాన్ని తీసుకుంటాయంట. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? సో ట్రెడిషనల్ కంప్యూటింగ్లో బిట్స్ని ఉపయోగిస్తారు 0 or 1. అదే క్వాంటమ్ కంప్యూటింగ్లో క్వాంటమ్ బిట్స్ని ఉపయోగిస్తారు. ఒకేసారి 0 and 1లో పని చేయగలవు, వేగవంతంగా పనులు చేస్తాయి. అండ్ భారత క్వాంటమ్ మిషన్, కేంద్ర ప్రభుత్వం క్వాంటమ్ మిషన్ ఏ ఇయర్లో ప్రారంభించిందంటే 2023. గుర్తుపెట్టుకోండి, ఒక టాపిక్ని వార్తలు చూస్తున్నప్పుడు ఇన్ని పాయింట్స్ అడిషన్గా ఇస్తున్నాను. సో భారత ప్రభుత్వానికి సంబంధించి కూడా లింక్ చేస్తున్నాను. క్వాంటమ్ మిషన్ 2023 6,000 కోట్ల రూపాయలతో 8 ఏళ్ల ప్రాజెక్ట్ ఇది. నేషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్స్, స్కిల్లింగ్, పరిశోధన కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి భారతదేశంలో. ఇక అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రణాళికలో భాగంగా. ఇక నెక్స్ట్ ఏపీకి సంబంధించి ఒక టాపిక్ ఇంకొకటి, పర్యాటక శాఖకు మిషన్ లైఫ్ అండ్ సిఈఎస్ఎల్తో భాగస్వామ్యం. ఓకేనా, మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అని మనం చూస్తాం కదా, 2022 నుండి చూస్తున్నాము. మరియు సిఈఎస్ఎల్తో భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకి సంబంధించిన అంశము. సో పర్యాటక శాఖ మరియు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ మధ్య మిషన్ లైఫ్ లక్ష్యాలను సాధించేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎలక్ట్రిక్ వెహికల్ సేవలను అందించడం. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డ్రోన్స్, ఇలాంటి టెక్నాలజీస్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్యాటక కేంద్రాల్లో పర్యావరణ అనుకూల మౌలిక వసతుల ఏర్పాటు కోసం ఉద్దేశించబడింది. ప్రధాన నగరాలు, పర్యాటక ప్రదేశాలు, హైవే కారిడార్లలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు ఈ ఒప్పందంలో భాగంగా. ఒప్పందం ఎవరి మధ్య కుదిరిందో చూడండి. ఎప్పుడైనా మనం పోటీ పరీక్షల కోణంలో ఏదైనా MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదా అగ్రిమెంట్స్, ఒప్పందాల గురించి చూస్తున్నప్పుడు అందులో పార్టీస్ ఏంటంటే ఎవరెవరి మధ్య ఒప్పందం కుదిరింది, ఉద్దేశం ఏంటి, ఎనఫ్. ఓకేనా, ఈ ఒప్పందం పర్యాటక రంగాన్ని పచ్చదనం వైపు మలిచే దిశగా కీలక మెరుగుదలగా భావిస్తున్నారంట. ఓకేనా, సో సిఎస్ఎల్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఇది. ఇక ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కేంద్ర మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఓకేనా, మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ 2022 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు UN క్లైమేట్ సమ్మిట్లో ప్రకటించారు. మన భారతదేశంలో ప్రారంభించినప్పుడు అప్పుడు ఆంటోనియో గ్యుటెరస్ గారు కూడా వచ్చారు భారతదేశానికి, ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ. ఓకేనా, ఇక నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తులకి సంబంధించి 2 వ్యక్తులు వార్తల్లోకి వచ్చారు. ఒకరు జపాన్ దేశానికి సంబంధించి, ఇంకొకరు జమైకా దేశానికి సంబంధించి. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఆగస్టు 29 ఆ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జపాన్ పర్యటన చేశారు. జపాన్ పర్యటన, ఆ జపాన్ పర్యటనలో భాగంగా అప్పుడు ప్రధాని గారితో అక్కడ సమావేశమయ్యారు భారత ప్రధాని, జపాన్ ప్రధాని. సో షిగెరు ఇషిబా అని చెప్పేసేసి భారత్ జపాన్ మధ్య కుదిరిన ఒప్పందాలను కూడా మనం చూసాము. ఇక దేశంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వము మద్దతు కూడగట్టడంలో విఫలమైనందున జపాన్ ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ షిగెరు ఇషిబా వార్తల్లోకి వచ్చారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక దేశానికి సంబంధించి ప్రధానమంత్రిగా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ప్రమాణ స్వీకారం తీసుకున్నా లేదా రాజీనామా చేసినా వాళ్ళ పొలిటికల్ పార్టీ ఏంటో చూడాలి. ఆ పార్టీ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా 2024 లాస్ట్ ఇయర్ ఎండ్లో తెలంగాణ రాష్ట్రంలో TGPSC నిర్వహించిన గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడిగారు. ఉదాహరణకు తీసుకుంటే ఒక ప్రశ్న, శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే రాజకీయ పార్టీ పేరేంటని అడిగారు. కాబట్టి మీకు ప్రతిసారి మీరు చూడండి ఇలాంటి టాపిక్స్ని చెప్పేటప్పుడు వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తున్నాను. సో ఇక్కడ జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా. సో జపాన్ దేశం ఎక్కడ ఉంటుంది, లొకేషన్ చూడండి, ఆసియా ఖండంలోని ఒక దేశము, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన దేశము. సో 2020 సెప్టెంబర్లో జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎన్నికల్లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, గుర్తుపెట్టుకోండి ఇదే పార్టీ తనకు సంబంధించింది, ప్రస్తుత ప్రధాని పార్టీ పేరు షిగెరు ఇషిబా పార్టీది, వరుస పరాజయాలు, మెజార్టీ నిలుపుకోకపోవడం వల్ల పార్టీ నేతల నుంచి ఒత్తిడి వచ్చింది.
ఈ ఒత్తిడికి లోనై ఆయన ప్రధానిగా అలాగే పార్టీ అధ్యక్షునిగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా సెక్రటరీ జనరల్ వారిని సూచించారు షిగెరు ఇషిబా. ఓకేనా. ఇక 68 ఏళ్ల షిగెరు ఇషిబా 2024 అక్టోబర్లోనే ప్రధాని పదవిని చేపట్టారు. ఒకే ఏడాదిలో పదవికి రాజీనామా చేశారు, జస్ట్ విదిన్ 1 ఇయర్లోనే. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ముఖ్యంగా జపాన్కి సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా సేవలు అందించిన షింజో అబే గారి తర్వాత ఏ ఒక్క ప్రధాని కూడా సుదీర్ఘకాలం ఉండలేకపోతున్నారు, మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా. ఆయన రాజీనామాతో లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో నాయకత్వ వారసత్వంపై ఇక చర్చ జరుగుతుందంట. ఓకేనా. ఇక జపాన్ ఏదైనా ఒక దేశం గురించి మీకు చెప్పినప్పుడు లేదా ఒక ప్రాంతం గురించి చెప్పినప్పుడు మ్యాప్ పాయింటింగ్ చేస్తున్నాను, చూపిస్తున్నాను వరల్డ్ మ్యాప్లో ఎక్కడ ఉంది ఆ ప్రాంతం అని. అండ్ కొన్ని జీకే పాయింట్స్ ఇస్తున్నాను, క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి, ఇలాంటివి. సో జపాన్ రాజధాని టోక్యో, కరెన్సీ వచ్చేసి జపాన్ యెన్. ఓకేనా. ప్రభుత్వం పార్లమెంటరీ డెమోక్రసీ. ఇక షిగెరు ఇషిబా 1957లో జన్మించారు. ఏ పార్టీకి చెందిన వ్యక్తి చూడండి, అడుగుతారు. ఇక జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ 3వసారి విజయం సాధించారంట. జమైకా మనం కరేబియన్ దీవులు ఇవి చూస్తూ ఉంటాం కదా, అక్కడ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా మధ్య ప్రాంతంలో ఉంటుంది, ఈ ప్రాంతంలో. సో అబ్జర్వ్ చేయొచ్చు జమైకా. ఓకేనా. సో జమైకా, కింగ్స్టన్ ఇస్ ద క్యాపిటల్. ఓకేనా. సో 2025 సెప్టెంబర్ 3న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో జమైకా ప్రధాని ఆండ్రూ మైకెల్ హోల్నెస్, పేరు గుర్తుంచుకోండి, ఆండ్రూ మైకెల్ హోల్నెస్ నేతృత్వంలోని జమైకా లేబర్ పార్టీ, ఇంతకుముందేమో జపాన్లో లిబరల్ పార్టీ, ఇక్కడ లేబర్ పార్టీ విజయం సాధించింది. ఈ విజయంతో హోల్నెస్ వరుసగా 3వసారి ప్రధానమంత్రి పదవిని అధిరోహించడం ద్వారా జమైకా రాజకీయ చరిత్రలో కొత్త చరిత్రను సృష్టించాడు. గతంలో ఎలాంటి జమైకా లేబర్ పార్టీ నేత కూడా వరుసగా 3 పదవీ కాలాలు పూర్తి చేయలేదు, అలాంటిది ఇప్పుడు తనకి. ఇక జమైకా వార్తల్లోకి వచ్చింది కాబట్టి రాజధాని కింగ్స్టన్, కరెన్సీ జమైకన్ డాలర్, పార్లమెంటరీ ప్రజాస్వామ్యము అక్కడ ఉంటుంది. ఇక నెక్స్ట్ మన జాతీయ అంశాల విషయానికి వస్తే కరెంట్ పాలిటీలో భాగంగా అండ్ అభ్యర్థులు గమనించండి, వార్తల్లో కనిపిస్తున్న ఒక టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్కి లింక్ చేస్తున్నాను, నేను సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, ఎట్ ద సేమ్ టైం ఆ టాపిక్కి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన ప్రిపరేషన్తో మనకి కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. అదే స్ట్రాటజీతో మీరు ప్రిపరేషన్ కొనసాగించండి, ప్రతిరోజు క్లాసెస్ని చూడండి. అండ్ మీకు నేను చెప్తున్న టాపిక్స్ అఫీషియల్ సోర్సెస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో, ఇలాంటి వాటిని తీసుకుంటున్నాను. అండ్ వార్తాపత్రికల్లో జాతీయ స్థాయిలో ప్రముఖ పత్రికలు, మన రాష్ట్ర సంబంధిత సమాచారం అయితే రాష్ట్ర స్థాయిలో ప్రముఖ పత్రికలు, వీటన్నిటి నుండి కూడా సమాచారాన్ని సేకరించి మళ్ళీ క్రాస్ వెరిఫై చేస్తూ టాపిక్ సో ఈజ్ ఇట్ అథెంటిక్ ఆర్ నాట్ అని చూస్తూ మీకు సమాచారం ఇస్తున్నాను. అండ్ టాపిక్ని కూడా వార్తాపత్రికలో కనిపించే వార్తగా కాకుండా పోటీ పరీక్షల కోణంలో కరెంట్ అఫైర్సే మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా. సో అలహాబాద్ హైకోర్టులో 2 న్యాయవాదులు న్యాయమూర్తులుగా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. ఇక్కడ కాన్సెప్ట్ చూద్దాము. సో జ్యుడిషియరీ దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, రాజ్యాంగంలో 5వ భాగంలో మరియు 6వ భాగంలో అబ్జర్వ్ చేస్తే 5వ భాగంలో సుప్రీంకోర్టు అనే ఒక టాపిక్ని మీరు చూస్తారు, సుప్రీంకోర్టు. అదే 6వ భాగంలో అయితే హైకోర్టు అనే టాపిక్ని చూస్తారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అత్యున్నత. అలా భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి సర్వసాధారణంగా ఒక్కొక్క అత్యున్నత న్యాయస్థానం ఉంటుంది, దాన్ని మనం హైకోర్టు అంటాము. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హైకోర్టు అనేది రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు అనేది ఉంటుంది కదా, అది ఏ జాబితాలోకి వస్తాయని పోటీ పరీక్షలో అడుగుతారు. ఏ జాబితా అంటే మీకు రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మీరు చూస్తారు, లేదంటే ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 246 అందులో అధికారాల విభజన గురించి మనం చూస్తాము. రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య అనే పదం మన భారతదేశాన్ని వివరిస్తూ లేదు, కానీ లక్షణాలను చూస్తే మాత్రం సమాఖ్య లక్షణాలే కనబడుతున్నాయి దేశంలో. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 246 మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే అద్భుతంగా భారతదేశంలో సమాఖ్య లక్షణాలు ఉంటున్నాయి, రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య గొడవలు అవ్వచ్చు అని చెప్పేసి పసిగట్టి ముందుగానే జాగ్రత్త పడుతూ ఆర్టికల్ 246లో 3 జాబితాలు ఇచ్చారు. ఒకటి కేంద్ర జాబితా యూనియన్ లిస్టు, రెండవది రాష్ట్ర జాబితా స్టేట్ లిస్టు, మూడవది కాన్కరెంట్ లిస్టు ఉమ్మడి జాబితా అని.
కేంద్ర జాబితా అంటేనేమో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టాల రూపంలో అమలు చేస్తుంది. కేంద్రానికి సర్వాధికారాలు ఉంటాయి ఆ జాబితాలో ఐటమ్స్. రాష్ట్ర జాబితా అంటే ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కదా భారతదేశంలో, ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలు, వాటిపైన సంపూర్ణ అధికారం రాష్ట్రాలకే. అండ్ ఉమ్మడి జాబితా అంటే కాన్కరెంట్ లిస్ట్ అంటాము, ఇద్దరికి కూడా అధికారాలు. మరి హైకోర్టు అనే అంశము ఏ జాబితాలో ఉంటుంది అంటే రాష్ట్ర జాబితాలో కాదు అని చెప్తున్నాను, కేంద్ర జాబితాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి హైకోర్టులో న్యాయమూర్తుల నియామకాన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. రాష్ట్రపతి. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది, రాష్ట్రపతికే. సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి, ఒక ప్రధాన న్యాయమూర్తి ప్లస్ ప్రస్తుతం 33 మంది ఇతర న్యాయమూర్తులు ఉన్నారు కదా, ఈ సంఖ్యను నిర్ణయించేది సుప్రీంకోర్టు విషయానికి వస్తే పార్లమెంట్. కానీ వీళ్ళను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అదే హైకోర్టు విషయానికి వస్తే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క హైకోర్టు ఉంటుంది కదా, హైకోర్టులో ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, ఆ న్యాయమూర్తులను నియమించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. అండ్ న్యాయమూర్తులను హైకోర్టులో నియమించడం అనేటప్పుడు మనము ఏ ఆర్టికల్ని చూడాలంటే ఆర్టికల్ 217 గుర్తుపెట్టుకోండి. అదే సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 124లో చూస్తాము. ఆర్టికల్ 217 హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు కొలీజియం సిఫార్సుల మేరకు. ఇక కొలీజియం సుప్రీంకోర్టు విషయానికి వస్తే 1+4, హైకోర్టు కొలీజియం అంటేనేమో 1+2, దట్ ఈస్ డిఫరెంట్. సో 1+4 గుర్తుపెట్టుకోండి. సుప్రీంకోర్టులో కొలీజియం సిఫార్సు మేరకి హైకోర్టులో నియామకం అనేది జరుగుతుంది, రైట్. ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి 217. ఇక్కడ పర్సన్స్ అనేవారు నాట్ ఇంపార్టెంట్, పేర్లు గుర్తుపెట్టుకోకండి. అలహాబాద్ హైకోర్టు అంటే మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల నియామకము, దానికి సంబంధించి పేర్లు కాదు గుర్తుంచుకోవాల్సింది ఆర్టికల్, ఎవరు నియమిస్తారు, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, ఓకేనా. అండ్ భారతదేశంలో అత్యధిక న్యాయమూర్తులు కలిగిన హైకోర్టు ఏది భారతదేశంలో అంటే హైకోర్టు ఏది అంటే అలహాబాద్ హైకోర్టు. అండ్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుంది హైకోర్ట్స్ విషయంలో. సర్వసాధారణంగా ఒక రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర రాజధానిలో ఉంటుంది, కానీ కొన్ని హైకోర్ట్స్ మాత్రము రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటాయి. జ్యుడిషియల్ క్యాపిటల్ ఈజ్ డిఫరెంట్. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలాంటివి, ఓకేనా. గుజరాత్ అలా, కేరళ అలాగా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి సో అలహాబాద్ హైకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది, కొలీజియం వ్యవస్థ ఏంటిది, సో ఏ ఆర్టికల్ ప్రకారము నియమించడం జరిగింది. ఇక పేరు కూడా చెప్పాలంటే అమితాబ్ కుమార్ రాయ్ మరియు రాజీవ్ లోచన్ శుక్లాలను అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులుగా కేంద్ర న్యాయశాఖ నోటిఫై చేసింది. నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, ఇటీవల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం చాలా టాపిక్స్ని చూస్తున్నాం. ఏదైనా ఒక వ్యాధి వార్తల్లోకి వచ్చినా, ఆ వ్యాధికి సంబంధించి అడ్డుకట్ట వేయడానికి ఏదైనా పరిశోధన వార్తల్లోకి వచ్చినా మనం చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎంటిరోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఎంటిరోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్, రష్యా అభివృద్ధి చేసిన క్యాన్సర్కి అడ్డుకట్ట వేసే ఒక వ్యాక్సిన్, క్యాన్సర్కి అడ్డుకట్ట వేయడానికి. క్యాన్సర్కి కారకాలను ఏమంటాం మనం, కార్సినోజెనిక్. క్యాన్సర్కి అడ్డుకట్ట వేసే ఒక వ్యాక్సిన్ రష్యాలో ఎవరు అభివృద్ధి చేశారో చూస్తే సరిపోతుంది. రష్యాలో ఎంటిరోమిక్స్ అనే క్యాన్సర్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్లు అధికారికంగా ప్రకటించారు రష్యా ప్రభుత్వము, పుతిన్ ప్రభుత్వము. ఈ వ్యాక్సిన్ ట్యూమర్లను కరిగించే, వాస్తవంగా క్యాన్సర్ అంటే ఏంటి, అన్వాంటెడ్ టిష్యూ డెవలప్మెంట్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో మన శరీరంలో అన్వాంటెడ్ అవసరం లేనటువంటి ఒక కణజాలం పెరుగుతుంది అంటే అది క్యాన్సర్ అన్నట్టే. ఇక క్యాన్సర్లో రకాలు ఉంటాయి, బినైన్ అని, మ్యాలిగ్నెంట్ అని అలాగా. సో అంత డెప్త్గా నాకు అవసరం లేదు, పోటీ పరీక్షల కోణంలో చూస్తే సరిపోతుంది, ఓకేనా. పూర్తిగా నాశనం చేసే సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు క్యాన్సర్ కణాలని. ఇది ప్రధానంగా లంగ్స్, బ్రెస్ట్, కోలాన్ క్యాన్సర్లపై ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ ఎవరు తయారు చేశారంటే ఫెడరల్ మెడికల్ అండ్ బయాలజికల్ ఏజెన్సీ ఫర్ రష్యా వారు అభివృద్ధి చేశారు. ఇటీవల క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయినాయి. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే ఇటువంటి వ్యాక్సిన్ అని కానీ ఏదైనా మెడిసిన్ తయారు చేసినప్పుడు నేరుగా మార్కెట్లో తీసుకొచ్చేసి అమ్మరు, నేరుగా మనం తీసుకోము. దీనికి సంబంధించి పరిశోధనలు చేస్తారు. ఫస్ట్ ఎనిమల్ స్టడీస్ చేస్తారు, తర్వాత వాలంటీర్స్ పైన స్టడీ చేస్తారు. అప్పుడు వచ్చిన ఫలితాలు, క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా దాన్ని మార్కెట్లోకి అక్కడ రెగ్యులేటరీ బాడీస్ అనుమతుల మేరకు విడుదల చేస్తారు, గుర్తుపెట్టుకోండి.
సో క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే ఇది దేహంలో క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిపై ప్రతిక్రియ వ్యక్తం చేసే రోగనిరోధక శక్తిని ఉత్తేజపరిచే ఉత్పత్తి. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ప్రొఫైలాక్టిక్, సెకండ్ థెరాప్యూటిక్. సో ప్రొఫైలాక్టిక్ వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే రాకముందే వ్యాధి రాకుండా చేయడం అన్నట్టు, హెచ్పివి వ్యాక్సిన్. థెరాప్యూటిక్ అంటే ఉన్న క్యాన్సర్ని నియంత్రించడం కోసము క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ సిల్క్ నానోజెల్ ఇంజెక్టర్కు కేంద్రం నుండి పేటెంట్ రావడం జరిగింది. మనకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇంపార్టెంట్. పేటెంట్, సో పేటెంట్ వచ్చింది, ఏ సంస్థకు వచ్చిందో చూద్దాము. సో ఔషధాన్ని శరీరంలోని నిర్దిష్ట భాగాలకు సరఫరా చేయగల ప్రత్యేకమైన సిల్క్ నానోజెల్ ఇంజెక్టర్కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ని మంజూరు చేసింది. ఈ పరికరాన్ని ఒడిశాలోని బ్రహ్మపుర బంజవిహార్ విశ్వవిద్యాలయం చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పద్మలోచన్ హేమ్బ్రమ్ నేతృత్వంలోని బృందం అభివృద్ధి చేసిందంట. గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఈ ఇంజెక్టర్ ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి. పేటెంట్ దక్కుతూ వార్తల్లోకి వచ్చిన ఒక అంశం. ఓకేనా. సో సిల్క్ ప్రోటీన్ ఆధారిత నానోజెల్. సో సిల్క్ ప్రోటీన్ ఫైబ్రోయిన్ ఆధారంగా రూపొందించిన బయో కంపాటబుల్ జెల్ అంట. రైట్. ఇక నెక్స్ట్ భారత్ వివిధ దేశాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టులపైన లేదా భారత్ ఇతర దేశాలతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్టులపైన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భూటాన్, ఇటీవల భూటాన్లో అభివృద్ధి చేస్తున్న ప్రాజెక్ట్స్ తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. ఆదాని గ్రూప్ ఆధ్వర్యంలో భూటాన్లో 6,000 కోట్ల రూపాయలతో వాంగ్చూ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఆదాని పవర్ సంస్థ, భూటాన్ ప్రభుత్వ రంగ సంస్థ డ్రక్ గ్రీన్ పవర్తో కలిసి 570 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుందంట. ఈ ప్రాజెక్టు 6,000 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించనున్నారు. ఒప్పందం ప్రకారం ఇది బూట్ అంటే బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ నమూనాలో అమలవుతుంది. ఏ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎక్కడ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి? ప్రాజెక్ట్ పేరేంటి? ఈ ప్రాజెక్టు భూటాన్లో వాంగ్చూ నది గరిష్ట స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఒప్పందంపై భూటాన్ ప్రధానమంత్రి అండ్ ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో సంతకాలు జరిగినాయి అంట. డిపిఆర్ కూడా ఇప్పటికే పూర్తయిపోయింది. సో భూటాన్ రాజధాని విషయానికి వస్తే థింపు. సో కరెన్సీ న్యూట్రమ్ అండ్ ప్రధానమంత్రిగా ఎవరున్నారు? వాంగ్చూ నది భూటాన్లో ప్రవహించే ముఖ్యమైన నది. బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా పేరొందింది. ఇక సో క్రీడా సంబంధిత అంశాలను కనుక ఈరోజు వార్తల్లో మనం అబ్జర్వ్ చేస్తే యుఎస్ ఓపెన్ అనేది ముగిసింది. యుఎస్ ఓపెన్ మనము టెన్నిస్ క్రీడకి సంబంధించి క్రీడా సంబంధిత వర్ధమాన అంశాలపైన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే May 25, 2025 రోజున యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది కదా. ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో కూడా స్పోర్ట్స్ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. 2 to 3 క్వశ్చన్స్ అడిగారు చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టెన్నిస్ క్రీడకి సంబంధించి గ్రాండ్ స్లామ్ అనే పదం మీకు ఐడియా ఉంటుంది. మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్లో ఒకసారి క్వశ్చన్ కూడా అడిగాను. గ్రాండ్ స్లామ్స్ నిర్వహణ వరుస క్రమాన్ని ఇవ్వండి అని చెప్పేసి. సో గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడతో సంబంధం అంటే టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇయర్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత వింబుల్డన్ అండ్ సంవత్సరం ఎండింగ్లో అంటే క్యాలెండర్ క్లోజింగ్లో యుఎస్ ఓపెన్ జరుగుతుంది. సో 4 గ్రాండ్ స్లామ్లో మరి ప్రస్తుతం యుఎస్ ఓపెన్ అమెరికాలో జరిగింది కదా. అందులో మహిళల సింగిల్స్ విజేత, పురుషుల సింగిల్స్ విజేతలు ఎవరో చూద్దాము. పురుషుల సింగిల్స్ విజేత విషయానికి వస్తే కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ దేశానికి చెందిన వ్యక్తి. సో కంట్రీ పేరు గుర్తుపెట్టుకోండి. స్పెయిన్ దేశానికి చెందిన కార్లోస్ అల్కరాజ్ యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. ఎవరిపైన గెలిచాడంటే జానిక్ సిన్నర్ పైన, ఇటలీ క్రీడాకారుడి పైన గెలుపొందాడు. సో 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో గెలుపొందాడు కార్లోస్ అల్కరాజ్, పురుషుల సింగిల్స్ విజేత, యుఎస్ ఓపెన్ విజేత. ఇక మహిళల విషయానికి వస్తే మహిళల సింగిల్స్ విజేతగా అరెనా సబెలంకా గెలుపొందడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్లో బెలారస్కు చెందిన అరెనా సబెలంకా విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో అమాండా అనిసిమోవాపై గెలుపొందడం జరిగింది. ఓకేనా. సబెలంకా వరుసగా 2వసారి యుఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. ఆమె కెరీర్లో ఇది ఒక కీలక మైలురాయి అంట. ఇక అరెనా సబెలంకా ఏ దేశము? బెలారస్.
ఇక యుఎస్ ఓపెన్ చరిత్రలో మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1881 ఇయర్లో స్టార్ట్ అయింది. అండ్ గ్రాండ్ స్లామ్ల విషయానికి వస్తే, టెన్నిస్ గ్రాండ్ స్లామ్ల విషయానికి వస్తే అతి పురాతనం ఏదంటే వింబుల్డన్. ఓకేనా? సో ప్రతి ఏటా కూడా యుఎస్ ఓపెన్ ఎవరు నిర్వహిస్తారంటే యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్, అమెరికా న్యూయార్క్ వేదిక జరుగుతుంది. హార్డ్ కోర్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ హార్డ్ కోర్ట్ పైన ఆడతారు. అదే ఫ్రెంచ్ ఓపెన్ అన్నాం అనుకోండి, క్లే కోర్ట్ పైన ఆడతారు. ఇక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు ప్రతి సంవత్సరం క్యాలెండర్ అని కనుక చూస్తే ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్, సెకండ్ ఫ్రెంచ్ ఓపెన్, నెక్స్ట్ వింబుల్డన్, థర్డ్ లాస్ట్ వచ్చేసి యుఎస్ ఓపెన్. ఇక నెక్స్ట్ హాకీ ఆసియా కప్ 2025 భారత్ విజేతగా నిలిచింది. ఓకేనా? భారత్ విజయం చరిత్రను సృష్టించింది. ఎక్కడ జరిగింది? రాజ్గిర్, బీహార్. సో ఏదైనా ఒక టోర్నమెంట్ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ టోర్నీ ఎక్కడ జరిగింది, వెన్యూ ఎక్కడ చూడాలి. అండ్ తలపడిన జట్లు కానివ్వండి, ప్రత్యేకతలు, ఫైనల్లో ఎవరు గెలిచారు, ఎవరిపైన గెలిచారు, ఇటువంటివి చూడాలి. 2025 హాకీ ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు దక్షిణ కొరియాపై 4-1 తేడాతో గెలిచి టైటిల్ని సాధించిందంట. ఈ విజయంతో భారత్కు ఇది 4వ ఆసియా కప్ టైటిల్ అంటే చరిత్రలో. మొదటిసారి 2003, నెక్స్ట్ 2007, 2017, 2025 ఇప్పుడు 4th టైటిల్ గెలుపొందింది. 2026 హాకీ వరల్డ్ కప్ బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించున్నాయి కదా నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో. దానికి భారత్ నేరుగా అర్హత సాధించింది. ఎందుకంటే ఇప్పుడు హాకీ ఆసియా కప్ గెలిచింది కాబట్టి ఎవరిపైన గెలుపొందింది చూడండి సరిపోతుంది. ఎక్కడ? వేదిక రాజ్గిర్, బీహార్, మన భారత ఆతిథ్యంలో జరిగింది. మరి టోర్నమెంట్లో ఈ ఆసియా హాకీ కప్ టోర్నమెంట్లో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. అందులో భారత్ పూల్ ఏలో ఉంది. ఇక టోర్నీ 1982లో ప్రారంభమైంది. ఆసియా హాకీ కప్ ఆసియా హాకీ సమాఖ్య నిర్వహిస్తుంది. సో అత్యధికంగా దక్షిణ కొరియా 5 టైటిల్ గెలుపొందింది, భారత్ 4 టైటిల్, పాకిస్తాన్ 3 టైటిల్. ఓకేనా? ఇక ముఖ్యమైన ఘట్టాలు ఇవన్నీ మీకు పీడిఎఫ్లో కవర్ అయిపోతాయి, నో నీడ్ టు వరీ. సో 2026 హాకీ వరల్డ్ కప్ తేదీలను కనుక అబ్జర్వ్ చేస్తే ఆగస్ట్ 14 నుండి 30th వరకు బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఓకేనా? ఇక ఆసియన్ హాకీ ఫెడరేషన్ 1958లో ఏర్పాటైంది. కౌలాలంపూర్ మలేషియా కేంద్రంగా పనిచేస్తుంది. ఇక హాకీ ఆసియా కప్ నిర్వహణ అనేది ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025లో భారత్ అద్భుత విజయం, స్వర్ణం సాధించింది భారత జట్టు. మరి ఎక్కడ జరిగింది ఈవెంట్? గ్వాంగ్జూ, దక్షిణ కొరియా ఆతిథ్యంలో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025లో భారత్ జయకేతనం. పురుషుల కాంపౌండ్ జట్టుగా భారత్ తొలిసారి చరిత్రలో తొలిసారి స్వర్ణ పతకాన్ని గెలుపొందింది. ఇది ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ చరిత్రలో భారత పురుషులకు మొదటి స్వర్ణం అంట. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ జవాకేలతో కూడిన జట్టు ఫైనల్లో నెదర్లాండ్స్ని ఓడించింది. నెదర్లాండ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? భారత్ జట్టు పోటీ మార్గం మొదటి రౌండ్ బై అయిపోయింది, సెకండ్ రౌండ్ ఆస్ట్రేలియాపై గెలుపొందింది, థర్డ్ వచ్చేసేసి క్వార్టర్ ఫైనల్ వచ్చేసేసి అమెరికాపై, నెక్స్ట్ సెమీఫైనల్ టర్కీపై, ఇక ఫైనల్ వచ్చేసేసి మనం అబ్జర్వ్ చేస్తే నెదర్లాండ్స్పై. ఓకేనా? సరిపోదు. కాంపౌండ్ ఆర్చరీ అంటే బోల్ట్ పుల్లీలతో కూడిన కాంపౌండ్ బోను ఉపయోగించే విధానం అంట. సరిపోతుంది. ఇక తరచూ మన తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ వార్తల్లోకి వస్తుంది, గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే వెన్నం జ్యోతి సురేఖ ఏ క్రీడతో సంబంధం ఉన్న వ్యక్తి. ఎందుకంటే మన తెలుగు ప్రాంతానికి సంబంధించి కాబట్టి ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. రైట్? ఇక వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ నిర్వహణ, వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ ఏదైనా ఒక క్రీడా సంబంధిత అంశాన్ని మనం చూస్తే, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ని చూస్తే దాన్ని నిర్వహించే సంస్థ ఏంటి, హెడ్ క్వార్టర్ ఏంటి, ఎప్పుడు ఏర్పాటైంది చూడాలి. 1931లో ఏర్పాటైంది. ఓకేనా? సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. సెప్టెంబర్ 2, 2025 రోజున భారతదేశ తొలి స్వదేశీ సెమీకండక్టర్ ప్రాసెసర్ విక్రమ్ 3201 ఆవిష్కరణ జరిగింది. దీన్ని అభివృద్ధి చేసిన సంస్థలు ఇవి. సో ప్రతి ఒక్కరి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సింపుల్ క్వశ్చన్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ టాపిక్ని. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, నెల్లుట్ల రమాదేవి గారికి కాళోజీ పురస్కారం 2025 వరించింది. పురస్కారం యొక్క ప్రత్యేకతలు ఏంటి చూడండి. అండ్ తురకపాలెం గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో. అండ్ విశాఖ రైల్వే స్టేషన్ గ్రీన్ రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది ఎవరి నుండి? అండ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ పర్యవేక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. అండ్ పర్యాటక శాఖకు మిషన్ లైఫ్ అండ్ సిఎస్ఎల్తో భాగస్వామ్యము. అండ్ జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా చేశారు. తన పార్టీ ఏంటో చూడండి.
జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ మూడోసారి వరుసగా విజయం సాధించారు. తన పొలిటికల్ పార్టీ ఏంటి? అండ్ అలహాబాద్ హైకోర్టులో 2 న్యాయమూర్తుల నియామకం కన్సర్న్ ఆర్టికల్ 217. అండ్ ఎంటిరోమిక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది వార్తల్లోకి వచ్చింది, రష్యాకు సంబంధించి అభివృద్ధి. అండ్ సిల్క్ నానోజెల్ ఇంజెక్టర్కు కేంద్ర పేటెంట్. అండ్ భూటాన్లో 6,000 కోట్ల రూపాయలతో వాంగ్జూ జల విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధి, అదాని గ్రూప్. అండ్ యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత, పురుషుల సింగిల్స్ విజేత ఎవరు చూడండి, ఎవరిపైన గెలుపొందారు, ప్రత్యేకత ఏంటి. అండ్ హాకీ ఆసియా కప్ 2025లో భారత్ చారిత్రాత్మక విజయము. నెక్స్ట్ వచ్చేసేసి ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025లో భారత్ స్వర్ణం సాధించింది, తొలిసారి నెదర్లాండ్స్ పైన గెలుపొందింది. అండ్ ఈరోజు ప్రశ్న, సెప్టెంబర్ 2, 2025 భారతదేశ తొలి స్వదేశీ సెమీకండక్టర్ ప్రాసెసర్ విక్రమ్ 3201 ఆవిష్కరణ జరిగింది. దీన్ని అభివృద్ధి చేసిన సంస్థలు ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు నేను క్లాస్ అందిస్తున్నాను ఈవినింగ్ 7 o'clock. మీరు కూడా ఖచ్చితంగా చూడండి. పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. మీకు చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అంటే ఏదో పోటీ పరీక్షల కోణంలో 15 మార్కులకో 20 మార్కులో వస్తాయని అపోహ నుండి బయటపడండి. 15-20 మార్కుల కోసం కాదు మనం చేస్తున్న ఈ ప్రయత్నము. కరెంట్ అఫైర్స్లో మనం ఎక్స్పర్ట్ అయితే, కరెంట్ అఫైర్స్లో మంచి గ్రిప్ వస్తే, కరెంట్ అఫైర్స్కి ఎక్స్క్లూజివ్గా 15-20 మార్కులు కేటాయించినప్పటికీ కూడా జనరల్ స్టడీస్లో హండ్రెడ్స్ ఆఫ్ మార్క్స్ని రాబట్టవచ్చు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనే సింగిల్ సబ్జెక్ట్ కాదు, మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ ఎట్సెట్రా, అలా సబ్జెక్ట్ వారీగా మనం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కోణంలో 100%తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. ప్రతిరోజు చూడండి. అండ్ మన యాప్ని ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. 100% మీకు నేనే పర్ఫెక్ట్ ఎఫర్ట్తో మీకు క్లాసెస్ అందించడం జరిగింది. పీడిఎఫ్స్ ఉంటాయి. సో కోర్స్ డిస్క్రిప్షన్ చూడండి ప్రతి కోర్స్కి సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైం మన వాట్సాప్ ఛానల్ లింక్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. లేదంటే మీరు వాట్సాప్ ఛానల్లో ప్రవీణ్ సార్ అని చెప్పేసి సెర్చ్ చేయండి, మన వాట్సాప్ ఛానల్ కనబడుతుంది. ప్రతి ఒక్కరు వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, మీకు అప్డేట్స్ అనేవి అందులో కూడా ఇస్తూ ఉంటాను. ఓకేనా? సో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.